బ్రహ్మాండంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలు ఈరోజు తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చూడడానికంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 4 కోట్ల ప్రజలు కేసీఆర్ గారి ముఖం చూస్తే చాలు మా జన్మ ధన్యం అయిపోతుందని చెప్పి ఇక్కడ పరిస్థితులు చూస్తే తెలుస్తూ ఉన్నది. కేసీఆర్ గారు ఆ రోజే చెప్పిండు కానా 2 సంవత్సరాలు బిడ్డ నీకు టైం ఇస్తున్నా, 2 సంవత్సరాల వరకు నువ్వు ఏం చేసుకుంటావు, బిర్యానీ తింటావా, నువ్వు టిఫిన్ చేస్తావా, నువ్వు ఢిల్లీకి పోతావా, ఫుట్బాల్ ఆడుకుంటావా, మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టుకుంటావా, నువ్వు ఏం కావాలంటే గవి చేసుకో, 2 సంవత్సరాల తర్వాత నేను ప్రజల్లోకి వస్తానని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు ప్రజల్లోకి రాలే, బీఆర్ఎస్ భవన్కే వచ్చిండు కార్యాచరణ కోసం. నిజం చెప్పనా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు టిఫిన్ లంచ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారంటారా? చేస్తాడా? కేసీఆర్ గారు బయటికి వచ్చిండని చెప్పేసి అన్ని లైవ్ టీవీలు పెట్టుకొని కూర్చున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాడర్ మొత్తం ఈరోజు వాళ్ళ పనిపాట వదిలేసి మా గురించి ఏమన్నా నా పేరు ఎక్కడైనా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి అనే ఒక మాట అంటే ఓ బిర్యానీ తిందామని రేవంత్ రెడ్డి గారు టీవీ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేని నొప్పి రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చింది? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఫామ్ హౌస్లో కూర్చుంటే రైతు రుణమాఫీ ఆగలే, రైతు బంధు ఆగలే, కళ్యాణ లక్ష్మి ఆగలే, పెన్షన్లు ఆగలే, మిషన్ భగీరథ ఆగలే, మిషన్ కాకతీయ ఆగలే, ప్రతిదీ బీసీ బంధు ఆగలే, దళిత బంధు ఆగలే. తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 పొజిషన్లు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్లో చూపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే పోటీగా ధీటుగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సాయం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 నిలబెట్టిందే కేసీఆర్ గారు కదా. బిడా నువ్వు 2 సంవత్సరాల నుంచి పబ్లిక్లోనే తిరుగుతున్నావు, తెలంగాణని సర్వనాశనం చేస్తావు కదా. నువ్వు పబ్లిక్లో తిరిగి నువ్వు బెటరా? కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లో కూర్చోబెట్టిన కేసీఆర్ గారు బెటరా? కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రేపు ఓడిపోయినాక ఏ జైలు పోతారో తెలియదన్న, అది మాత్రం ఫిక్స్ అయి ఉండాలి.